అందరికీ నమస్తే. నేను మీ ముత్తినేని వీరయ్య, స్టేట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్. దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి అంశం వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 89 ద్వారా ఈరోజు తీసుకొచ్చింది. ఇది దేశ చరిత్రలో ఒక మైలురాయి. వికలాంగుల సంక్షేమంలో ఒక బంగారు అధ్యాయం. 2016 వికలాంగుల హక్కుల చట్టం స్పష్టంగా చెప్పింది 40% వైకల్యం ఉంటే వికలాంగులు అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అని. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ఎక్కడా అమలు చేయలేదు. కేంద్రం ఆధీనంలో ఉన్న అలింకో సంస్థలు కూడా 80% 90% ఉంటేనే వికలాంగులకి వైకల్య పరికరాలు ఇస్తున్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఇతర ఏ రాష్ట్రాల్లో కానీ 40% ఏ ఒక్క వికలాంగుడికి కూడా వైకల్య పరికరం ఇవ్వడం లేదు. కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొదటి మేనేజ్మెంట్ కమిటీలో 40% వైకల్యం ఉంటే వికలాంగులకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ సహాయ ఉపకరణాలు అందాలి. ట్రై మోటరైజ్డ్ వెహికల్స్ కానీ, ట్రై బ్యాటరీ వీల్ చైర్స్ కానీ, ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్ కానీ వికలాంగులకు అందించే ప్రతి అంశం కూడా 40%కే అందించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిన వెంటనే వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగులకు పెద్దన్న, వికలాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యత తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆమోదించి ఇవాళ వికలాంగుల కోసం ఒక అద్భుతమైన జీవోని తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారికి 100కి 100% వికలాంగుల జాతి రుణపడి ఉంటుంది. సమస్త వికలాంగుల జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క 40% అనే కాకుండా ఈసారి మనము ల్యాప్టాప్స్ కూడా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డబ్బా ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు. పీజీ ఆ పైన చదువుతున్న వాళ్ళకే అందేది. డిగ్రీ కానీ డిగ్రీకి ఈక్వలెంట్ ఉన్న కోర్సుల్లో చదువుతున్న హ్యాండిక్యాప్డ్ నిరుద్యోగులకి, విద్యార్థులకి, ప్రత్యేకించి ఆర్థోపెడికల్ కూడా, విహెచ్కి, హెచ్హెచ్కి అందరికీ కూడా 40% వైకల్యం ఉంటే వాళ్ళకి హై ఎండ్ ల్యాప్టాప్స్ ఏఐ టెక్నాలజీ, లో ఎండ్ ల్యాప్టాప్స్ ఏఐ టెక్నాలజీ, ప్రత్యేకించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి ట్యాబులు కూడా అందించబోతున్నాం. గతంలో బీఆర్ఎస్ కాలంలో వీళ్ళెవరికి కూడా ట్యాబులు ఇవ్వలేదు. మరి వికలాంగులు స్వయం సమృద్ధి సాధించాలి. మరి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే షాపులకు రెంట్లు కట్టలేరు. కాబట్టి ఎలక్ట్రిక్ మొబైల్ బిజినెస్ వెహికల్స్ని తెచ్చాం. 40% వైకల్యం ఉంటే